ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మమే సన్నిధత్తాం. వేదవేద్యుడు వేదాంత శాస్త్రము చేత మిక్కిలి తెలియబడేవాడు, సమస్త ధర్మములకి మూలభూతుడు, మనందరినీ కూడా సర్వథా సర్వావస్థలయందు రక్షిస్తూ మన కోరికల్ని తీరుస్తూ మనకి అభయాన్ని ప్రసాదిస్తూ ఎల్లప్పుడూ తన భక్తుల హృదయాల్లో ఉండేటటువంటి దివ్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల క్షేత్రంలో అర్చామూర్తిగా వెలుగొంది భక్తులందరినీ రక్షిస్తూ ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలని చూస్తూ ఉన్నటువంటి స్వామివారి దివ్య అనుగ్రహంతో ప్రతినిత్యము కూడా మనందరము ఎన్నో ధర్మ విషయములను వింటూ ఉన్నాం, పురాణ రహస్యాల్ని తెలుసుకుంటూ ఉన్నాం, ఇతిహాస పారాయణాన్ని చేస్తూ ఉన్నాం, భగవద్భక్తిని పెంచుకుంటూ ఉన్నాం. వెంకటేశ్వర భక్తులకి తప్ప వేరొకరికి దక్కనటువంటి భాగ్యం మనందరికీ కూడా దక్కినది. ఇటువంటి అదృష్టాన్ని పునఃపునః మనకి ప్రసాదిస్తూ ఉండమని స్వామిని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా సంకల్ప పఠనం చేద్దాం, దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రయస్త్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యదేనః కురుతే కించిత్ రాజా భూమిమవాప్నువన్ సర్వం తన్నుదతే పశ్చాత్ యజ్ఞైర్విపులదక్షిణైః. బ్రాహ్మణేభ్యో దదద్గ్రామాన్ గాశ్చ రాజన్ సహస్రశః. ముచ్యతే సర్వపాపేభ్యః తమోభ్య ఇవ చంద్రమాః. అన్నగారితో భీమసేనుల వారి మాటల పరంపర కొనసాగుతూ ఉన్నది. చెట్ట చివరికి వచ్చింది. ఎన్నో మార్గాలను చెప్పాడు, ఎన్నో ధర్మాలను చెప్పాడు, ఎన్నో నీతుల్ని చెప్పాడు. నువ్వు అసలు క్షత్రియుడిగా ఎట్లా పుట్టావు అన్నాడు. నీలో ఆ గుణమేది కనిపించట్లేదు అన్నాడు. నువ్వేమన్నా సరే కాస్త నీ పౌరుషాన్ని మర్చిపోయావా అన్నాడు. మమ్మల్ని చూసినా నీ మనసు కరగట్లేదా అన్నాడు. నీ చేతగాని తనం వల్ల ఈ దౌర్భాగ్య స్థితి వచ్చింది అన్నాడు. అసలు ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితి ఏమిటో నీకు తెలుస్తోందా? అనర్థం పొందామంటారు, అలా ఉంది మన పరిస్థితి అన్నాడు. 13 ఏళ్ళు ఇక్కడే ఇలాగే కాలక్షేపం చేస్తూ ఉంటే మళ్ళీ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఎవడూ మన మొహం చూడ్డన్నాడు. ఇక్కడ ఉండి నువ్వు అనుకుంటున్న ధర్మాన్ని ఆచరించడం వల్ల నీకు సుఖం లేక మాకు సుఖం లేక ఆ దుర్యోధనుడికి బలం పెరిగి శత్రువులందరూ ఏకమై చివరికి మనందరినీ కూడా చావగొట్టి వదిలిపెడతారు తప్ప మనల్ని ఎవరూ కూడా మళ్ళీ పట్టించుకోరన్నాడు. ఇంత గొప్పవాడివైన నీకు ఈ ధర్మం తెలియట్లేదేమిటన్నాడు. నువ్వు ధర్మమే ఆచరించదలుచుకుంటే అర్థయుక్తమైనటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరించాలి తప్ప కేవల ధర్మాన్ని ఆచరిస్తానంటే సరిపోదన్నాడు. చిన్న ధర్మాన్ని పెట్టుకుని దాన్ని పెట్టుకుని అదే ధర్మం అనుకుని ఊగిసలాడుతున్నావు కానీ అసలైన ధర్మాన్ని గురించి నువ్వు ఆలోచించట్లేదు. అసలు ఏది ధర్మమో చెప్తాను వినన్నాడు. ధర్మాత్ముడికి ధర్మం చెప్పడం మొదలుపెట్టాడు. ఏ వయసులో ఏ విధంగా ఎట్లా జీవనాన్ని కొనసాగించాలని ధర్మశాస్త్రం చెప్పిందో ఆ వాక్యాలన్నింటినీ కూడా మళ్ళీ అన్నగారికి వినిపించాడు. ఇన్ని వాక్యాల తాత్పర్యాన్ని విన్న తర్వాత కూడా నీ మనస్సు చంచలంగా ఉన్నది అనంటే, ఇంకా యుద్ధం చేయడం కోసమని ఆలోచిస్తూ ఉన్నది అనంటే నువ్వేదో గది తప్పావనే అర్థం తప్ప ధర్మాన్ని గ్రహించలేకపోతున్నావనేటటువంటి అర్థమే కలుగుతుంది తప్ప నీలో నిజమైనటువంటి క్షాత్ర గుణముందని చెప్పి లోకం గ్రహించదని చెప్పన్నాడు. ఇది ధర్మం కాదు అని చెప్పి మళ్ళీ ఒత్తుకున్నాడు. సరే, నేను చెప్పినటువంటి మాటని నేనే అంటున్నాను అనుకుంటున్నావేమో, అటు కృష్ణుడు కానీ లేక ఇటు పాంచాల దేశస్థులు కానీ అందరూ కూడా ఒప్పుకుంటారన్నాడు. చివరికి నేను చెప్పే మాటలు అర్జునుడికి కూడా నచ్చుతాయన్నాడు. ద్రౌపదీ నకుల సహదేవులకు కూడా నచ్చుతుందన్నాడు. ఆ అర్జునుడిని చూడొక్కసారి, అతన్ని చూసి కూడా నీకేం మనసు కరగట్లేదా అన్నాడు. యుద్ధం చేయడానికి ఎవరన్నా అడ్డొస్తే ఏమవుతుందని విచారిస్తున్నావేమో, నేనున్నాను, నాలాంటి వాడు ఇంకొకటి ఈ ప్రపంచంలో లేడు, ఉండబోడు. అటు అర్జునుడున్నాడు, అటువంటి వాడు ఇంకెవడూ లేడు. మా ఇద్దరినీ బట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళావు అనంటే ఆ ధార్తరాష్ట్రులందరూ కూడా సర్వనాశనం అయిపోతారు, నువ్వేం భయపడద్దన్నాడు. ఒకవేళ నువ్వు మాట తప్పాను అని అనుకుంటున్నావేమో, ఆ మాట తప్పడం అనేటటువంటిది కూడా రేపు భవిష్యత్తులో నువ్వు చేయబోయేటటువంటి ఏదైతే రాజ్యపాలన ఉన్నదో ఆ రాజ్యపాలన అనేటటువంటి ధర్మం ముందర చాలా చిన్నదన్నాడు. ఆ ధర్మాన్ని పెట్టుకుని అందరూ గుర్తిస్తారు తప్ప నువ్వు మాట తప్పావు అనేటువంటి మాట ఎవరికి గుర్తుండదన్నాడు. ప్రజలందరినీ కూడా యుద్ధం చేసి మన యొక్క బలాన్ని నిరూపించుకున్న తర్వాత వశంలోకి తెచ్చుకోవాలి కానీ ఏదో వాళ్ళని బతిమాలో భయపెట్టో ఏదో చేసి వశంలోకి తెచ్చుకుందామంటే వాళ్ళు రారన్నాడు. శత్రువులందరూ ఏకమైపోతే మనం బ్రతికేమిటన్నాడు. ఇలాంటి మాటలు చెప్తూ 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 వచ్చి చివరికి మీ తాతలు ఏదైతే మంచి పని చేశారో అది చేయండి అయ్యా, అదే తపస్సు అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి క్షత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ కూడా యుద్ధం చేసి తను పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని పొంది మళ్ళీ ధర్మయుక్తంగా రాజ్యపాలన చేస్తే అది ఏ ధర్మం అని చెప్పింది, అదే తపస్సు అని చెప్పింది తప్ప శాస్త్రం. అరణ్యాల్లో కూర్చుని ఇంకొకరెవరో చేయాల్సినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ తపస్సు ఆచరిస్తారు, లేక తీర్థయాత్రలు చేస్తారు, ధర్మపన్నాలు వల్లిస్తారు, మహానుభావులు సేవ చేస్తారు అంటే కుదరదు అని చెప్పింది. కాబట్టి నువ్వు ఇప్పుడు తప్పగా యుద్ధం చేసి తీరవలసిందే అన్నాడు.
ఒకవేళ యుద్ధం చేసి గెలవకపోతే తర్వాత ఏమిటి అంటావేమో, గెలవకపోతే ఏమవుతుంది? మరణిస్తాం, వేరే స్వర్గం, అది కూడా మంచిదే, కాబట్టి దానికి కూడా నువ్వు ఆలోచించక్కర్లేదు అన్నాడు. శత్రువుల్ని ఎప్పుడైనా సరే మనం ఓడించాలి అన్నప్పుడు అటువైపు బలం ఉందనుకుంటున్నావేమో, మనందరం కలిసి ఆ బలంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరినీ ముందు వాళ్ళ దగ్గర నుంచి విడగొట్టి ఆ తర్వాత ఒక్కడైనటువంటి శత్రువుని జయించి వీళ్ళందరినీ కలుపుకుని మళ్ళీ రాజ్యపాలన చేస్తే అద్భుతంగా ఉంటుంది అన్నాడు. ఇదే క్షత్రియ ధర్మం తప్ప ఏదో యాచక వృత్తి చేసి ఇంకొకటి చేసి నేను జీవితం గడుపుతానంటే కుదరదన్నాడు. పైగా అత్యుత్తమమైనటువంటి ధర్మంగా చెప్పబడినటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటి నలుగురికి దానం చేయడం, ఎప్పుడూ యజ్ఞం చేస్తూ ఉండడం, ఇంటికి వచ్చినటువంటి మహాత్ముల్ని ఎప్పటికీ గౌరవిస్తూ ఉండడం అనేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్ని నువ్వు ఆచరించాలి అనంటే ఆ పనులు ఎప్పటికీ చేస్తూ ఉండాలి అనంటే అరణ్యంలో కూర్చుని కబుర్లు చెప్తే కుదరదు. బయలుదేరు, వెళ్దాం, యుద్ధం చేద్దాం, రాజ్యలక్ష్మిని చేపడదాం, వచ్చినటువంటి ధనంతో మళ్ళీ ఈ అత్యుత్తమమైనటువంటి ధర్మాలన్నీ ఆచరిద్దాం, అప్పుడు మనకు వచ్చినటువంటి పాపం పోతుందన్నాడు. పైగా ఈ చిన్న ధర్మం ప్రతిజ్ఞని వదిలిపెట్టేయడం అనేటటువంటిది అది అసలు విషయమే కాదు, ఎందుకు ఆలోచిస్తున్నావు దాని గురించి ఇంకాను నువ్వు అని చెప్పి గట్టిగా అన్నగారి మనస్సుల్లో గుచ్చుకుపోయేట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ పైన నువ్వు ఇంత గొప్పవాడు అని చెప్పి లోకం అనుకుంటూ ఉన్నది, ఆ లోకం గురించి అయినా సరే నువ్వు ఇప్పుడు ప్రయత్నం చెయ్యాలి. ఇటేమో నువ్వు అటు మోక్షము సాధించట్లా, ఇటు ధర్మము సాధించట్లా, మధ్యలో కొట్టుకుని మిట్టాడుతున్నావు. రోగం వచ్చినటువంటి వాళ్ళలాగా నీకు చివరికి దుఃఖం కలుగుతుంది తప్ప ఏమాత్రమూ కూడా ఎత్కించిత్తు కూడా ప్రయోజనం లేదన్నగారు. కావునే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధర్మరాజు మహాత్ముడు, ధర్మరాజు ఇంతవరకు అబద్ధవాడలేదు, సత్యంగా రాజ్యాన్ని పరిపాలించాడు. అటువంటి మహాత్ముడు సత్యయుక్తుడై ఇలా ఉంటూ ఉంటే ఈ దుర్యోధనుడు దురాత్ముడు అహంకారి మన ధర్మరాజు మీదకి యుద్ధం చేయలేక భయపడి ఏదో విధంగా రాజ్యాన్నిలో చేజిక్కించుకోవాలని చెప్పి ధర్మరాజుకి ఒక జూదం అనేటటువంటి మాటను పెట్టి పిలిచి కూర్చోబెట్టి మాయాజూదవాడి ఓడించి పంపించేశాడు, ఇంతకన్నా నికృష్టుడు ఇంకోడెవరన్నా ఉంటారా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశ తీరాలి అనంటే మనం యుద్ధం చెయ్యాలి అన్నాడు. ఇంతవరకు అన్ని మాటలు చెప్పేశాడు. కానీ ధర్మరాజు మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు అంటే రేపటి నుంచి ధర్మరాజు మొట్టమొదట మాట్లాడే మాట ఏమిటి అనంటే, ఒకవేళ ఇప్పుడు భీముడు కొన్ని విషయాలు చెప్పకపోతే ఇంతటితో ఆపేస్తే, భీమసేన చాలా బాగా చెప్పావు, కానీ నేను యుద్ధం చేస్తే కొంతమందికి కష్టం కలుగుతుంది కదా, కొందరిని చంపేయాలి కదా, వీళ్ళందరినీ చంపేసినందువల్ల ఎంతో పాపం వస్తుంది కదా, ఈ పాపాన్ని నేను ఎట్లా తీర్చుకోగలను? ఇంత పాపాన్ని మూటగట్టుకుని ఇప్పుడు నేను వెళ్ళి రాజ్యపాలన చేయాల్సినంత అవసరమే ఉంది, కాబట్టి ఇక్కడే ఉంటా అంటాడు ధర్మరాజు నిస్సంశయంగా. ఇన్ని మాటలు విన్నా సరే ఇవన్నీ సహేతుకములు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉన్నా, భీమసేనుడు కాలోచితమైనటువంటి మాటలు మాట్లాడాడు. ద్రౌపదీదేవి ఏ అభిప్రాయంతో మాట్లాడిందో దాన్నే ఇంకొంచెం విశదీకరించి భీమసేనుడు మాట్లాడాడు అనేటటువంటి విషయం స్పష్టమైనప్పటికీ ఇక్కడ ద్రౌపదీ అభిప్రాయం భీమసేనాభిప్రాయం రెండూ సమానంగా ఉన్నప్పటికీ తను కేవలం వీళ్ళిద్దరి మాటలు పట్టుకుని వీళ్ళిద్దరూ చెప్పారు కదా అని చెప్పి బయటికి దూకడు, యుద్ధానికి వెళ్ళడు ధర్మరాజు, ఇంకా సంశయిస్తూ ఉంటాడు. ఇదంతా ఆలోచించాడు భీమసేనుడు. అన్నగారికి పాప భయం ఎక్కువ, పైన నన్ను ప్రశ్నిస్తారు అని మనసులో పెట్టుకుని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఏదైనా కృతే కించిత్ రాజా భూమి మవాప్నువన్. మహానుభావ ధర్మరాజా, భూమిం అవాప్నువన్, నీ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి నువ్వు పొందుతూ ఉన్నటువంటి సమయంలో, అంటే రాజ్యం కోసం యుద్ధం చేసి అందరినీ చంపేసిన తర్వాత బోళ్ళంత మానవహింస జరుగుతుంది, ప్రాణిహింస జరుగుతుంది, ఎన్నో ప్రాణులు చనిపోతాయి, మనుష్యులు వెళ్ళిపోతారు, ఎంతో కష్టం కలుగుతుంది. ఇంత కష్టం కలిగి ఈ కష్టమంతా కూడా రేపు
పాపానికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి యదేనఃకృతే, ఏ పాపమైతే చేయబడిందో ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి అనంటే మనం సర్వంతన్నుదతే పశ్చాత్ యజ్ఞై విపుల దక్షిణై. నువ్వు ఈ పాపమంతా ఆచరించిన తర్వాత కూడా చక్కగా యజ్ఞాలు చెయ్యి, యాగాలు చెయ్యి. ఆ యజ్ఞయాగాదుల్లో కావలసినంత ధనాన్ని పంచిపెట్టు, అందరికీ భూరి దక్షిణలు, అన్నదానం చెయ్యి. ఈ ప్రపంచంలో ఎంతమంది తినగలిగితే అంతమందికి అన్నం పెడదాం, ఎంతమంది వచ్చి ప్రతిగ్రహణ చేస్తారో అంతమందికి దానం ఇద్దాం. విపుల దక్షిణై, కావలసినంత మందికి. ఇక్కడ ఏ పాపమైతే ఇంత యుద్ధం జరిగిన తరువాత వీళ్ళందరినీ సంహరించడం వల్ల వస్తూ ఉన్నదని చెప్పి అనుకుంటూ ఉన్నామో, ఈ పాపానికి మొత్తానికి కూడా సరిపోయేంత లేక అంతకంటే ఎక్కువ పుణ్యకర్మని ఆచరించడం వల్ల యజ్ఞయాగాది కర్మలు చేసి వాటి యందు దక్షిణలు ఇచ్చి అందరికీ కూడా భోజనాలు పెట్టి కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పృథివిలో ఏది కావాలంటే అది దానం చేసేయడం వల్ల ఈ పాపమంతా నశించిపోతోంది. ఆ తరువాత ధర్మరాజు శుద్ధుడు. ధర్మరాజు యజ్ఞయాగాదుల చేత పునీతుడయ్యాడు, అతనికి పాపలేశం కూడా అంటలేదు అని అంటుంది లోకం. నీకు నిజంగా పాపం అంటదు. ఇంకా బ్రాహ్మణేభ్యో తదద్గ్రామాన్, నువ్వు యజ్ఞాలు చేసిన తర్వాత చక్కగా ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ కూడా మంచి పండితులకి, ఆహితాగ్నులకి, మహానుభావులకి ఇచ్చేస్తూ ఉండు. అలాగే గాశ్చరాజన్ సహస్రశ, వేల కొలది ఆవులని గోదానాలు చేస్తూ అందరికీ ఇచ్చేస్తూ ఉండు. గోవులన్నిటినీ కూడా దానం చెయ్యి, అందరూ పెంచుకుంటూ ఉంటారు, గో సమృద్ధి జరుగుతూ ఉంటుంది. గోదానం చేయడం వల్ల ఎన్నో పాపాలు పోతాయి అని చెప్పారు శాస్త్రంలో. ఒక్క గోదానాన్ని చేయడం వల్లే ఎంతో పుణ్యం ఉంది అని చెప్తూ ఉన్నారు. అదెందుకు? నువ్వు కొన్ని వేల గోదానాలు చెయ్యి, నీకు ఎన్ని కావాలంటే అన్ని, కొన్ని లక్షల గోదానాలు చెయ్యి, ఏమి ఇబ్బంది లేదు. అలాంటి గోదానాలు చేయడం వల్ల ఏ పాపము కూడా నిన్ను ముట్టుకోదు, నిన్నంటదు. భూదానం చేయడం వల్ల సమస్త పాపాలు పోతాయి. ఈ జన్మలో కాదు, పై జన్మల్లో కూడా ఏ పాపము అంటదు, ఉత్కృష్టమైనటువంటి జన్మ లభిస్తుంది. కాబట్టి అటువంటి గోదానం భూదానం రెండూ చేసినట్లయితే పాపం అంటదు. ముచ్యతే సర్వపాపేభ్య తమోభ్య ఇవ చంద్రమాహ. ఎలా అయితే చంద్రమాహ చంద్రుడు తమోభ్య చీకట్ల నుంచి బయటపడుతూ ఉంటాడో, అదేవిధంగా నువ్వు కూడా ఏ రాజైతే ఇలా యజ్ఞయాగాది కర్మలు చేసి గోదాన భూదానాదులన్నీ కూడా చేస్తే అటువంటి ఆ పుణ్యం వల్ల ఆ రాజు సర్వ పాపాల నుంచి ముచ్యతే సర్వపాపేభ్య, అన్ని పాపముల నుండి కూడా వాడు విముక్తుడు అవుతూ ఉన్నాడు. శాస్త్రం చెప్పినటువంటి మాట. నువ్వు ఇప్పుడు ఆ పని చేసినట్లయితే మనకి యత్కించిత్ దోషం కూడా అంటదు. అలాంటి పని మనం చేసినట్లయితే మనకి సర్వథా శ్రేయస్సు కలుగుతుంది. సర్వసస్యాశ్రయా భూమి వరాహేణ సముద్రత అనంత పుణ్యఫలద అతశాంతిం ప్రయచ్చమే అని దానవాక్యం చెప్తారు భూదానం చేసేటప్పుడు. ఈ భూమి అనంత పుణ్యఫలద అంటే ఇక ఇంత పుణ్యం అని చెప్పడానికి లేదు. కొంచెం భూదానం చేసినా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. దానికి అంతు లేదు ఆ పుణ్యానికి. తద్వారా వంశంలో ఉండేటటువంటి వాళ్ళు తర్వాత జన్మలో మన జన్మ ఇవన్నీ కూడా చాలా ఉత్కృష్టంగా ఉంటాయి, అందరూ కూడా సుఖంగా ఉంటారు అని చెప్పింది శాస్త్రం. చేసినటువంటి వాళ్ళు ఆ విధంగానే ఉంటూ ఉన్నారు కూడా. ఆ పని చేద్దాం ఇప్పుడు, చాలా బాగుంటుంది. అలాగే గోవు అన్ని దేవతలు కూడా వచ్చి గోవులో కూర్చుంటారు అని చెప్తోంది శాస్త్రం. 33 కోట్ల దేవతలు కూడా గోవు యందు నివసిస్తూ ఉంటారు అని చెప్పింది శాస్త్రం. అటువంటి గోదానం చేయడం వల్ల మనకి సర్వథా శ్రేయస్సు కలుగుతుంది. ఈ రెండు పనులు చేసి యజ్ఞయాగాదులు చేసి చక్కగా దక్షిణలు ఇచ్చి ప్రపంచ శాంతిని మనం నెలకొల్పినట్లయితే అప్పుడు నీ రాజ్యాన్ని నువ్వు ధర్మ మార్గంలో చేజిక్కించుకుంటూ ఉన్నప్పుడు
ధర్మకార్యం కోసం నువ్వు ప్రవృత్తుడివి అయినప్పుడు ఆ సమయంలో నీ చేత ఏదైతే తాత్కాలికమైనటువంటి ఇచ్ఛతో చెయ్యనటువంటి యత్కించిత్ ప్రాణహింస అనేటటువంటి దోషం ఏదైతే ఉన్నదో అది నశించిపోతుంది. దాని గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. అన్యాయంగా అక్రమంగా ఏదో ఒక ఆశతోటో లేక లోభంతోటో శత్రువు మీదకి దండెత్తి అకారణంగా యుద్ధాన్ని తీసుకొచ్చి అందులో కొన్ని వేల మంది మరణించేట్టుగా చేసినట్లయితే తద్వారా కలిగేటటువంటి పాపానికి చాలా ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. కానీ ఇది అటువంటిది కాదే. మళ్ళీ రాజ్యం పొందడం కోసం చేసేటటువంటిది, ధర్మ మార్గంలో చేసేటటువంటిది. కావున ఏమాత్రము దోషం ఉండదు. వచ్చినటువంటి పాపాన్ని అలా పోగొట్టుకో అని అన్నగారికి ఒక ఉపాయాన్ని కూడా అందజేసి ఆ పైన పౌరజానపదా సర్వే ప్రాయశః కురునందన సవృద్ధ బాల సహితా శంసంతి త్వాం యుధిష్ఠిర స్వదృతౌ క్షీరమాసక్తం బ్రహ్మవావృషలే యథ సత్యం స్తేనే బలం నార్యాం రాజ్యం దుర్యోధనే తథా ఇతి లోకే నిర్వచనం పురశ్చరతి భారత అపి చైతా స్త్రియో బాలాః స్వాధ్యాయమధికుర్వతే. మహానుభావ కురునందన, నగరాల్లో పల్లెల్లో ఎవరెవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ, అలాగే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సవృద్ధ బాల సహితా శంసంతి త్వాం యుధిష్ఠిర, నిన్ను వాళ్ళందరూ కూడా నిత్యం పొగుడుతూ ఉన్నారయ్యా. నీ గొప్పతనాన్ని వాళ్ళందరూ కూడా పునఃపునః స్మరించుకుంటూ ఉన్నారు. నీ మీద లక్ష్యంతో వాళ్ళందరూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అత్యంత భక్తితోటి నీ మీద వాళ్ళు ప్రేమని, అభిమానాన్ని, ఆప్యాయతని, అనురాగాన్ని పెంచుకుని జీవిస్తూ ఉన్నారు. పైగా మహానుభావ స్వదృతౌ క్షీరమాసక్తాం, కుక్క చర్మంతో తయారు చెయ్యబడినటువంటి తోలు సంచిలో పోసినటువంటి పాలు ఎంతటి హేయాన్ని పొందుతూ ఉన్నాయో, వాటిని ముట్టుకోవడం అనేదే ఎంత పాపమో, అదేవిధంగా ఎవరైతే విశిష్టమైనటువంటి నియమాలతో ఎన్నో కఠినమైనటువంటి జీవన పద్ధతులతోటి నేర్చుకోవలసినటువంటి వేదాధ్యయనం అనేది ఉన్నదో, చెయ్యవలసినటువంటి పని ఉన్నదో, అటువంటి దాన్ని ఏ నియమాన్ని పాటించక, ఏ క్రమశిక్షణ లేక యథేష్టంగా అధ్యయనం చేస్తూ ఉంటే, లేక మంత్రములు చెప్తూ ఉంటే, అటువంటి దాన్ని వినడం ఎంత పాపమో, అలాగే ఒక దొంగ దగ్గర సత్యం స్తేనే, ఒక దొంగ వాడు నిజాన్ని మాట్లాడుతున్నాడు అని అనుకోవడం ఎంత భ్రమో, ఎంత భ్రాంతో, అలాగే ఒక అవసరం లేనటువంటి వాళ్ళ దగ్గర బలం అనేటటువంటిది ఎంత అనుచితమైనటువంటిదో, ఇదే విధంగా దుర్యోధనుడి దగ్గర ఉన్నటువంటి రాజ్యం కూడా అనుచితమైనటువంటిదే. కుక్క తోలుతో చేసినటువంటి సంచిలో ఉన్న తోలు సంచిలోని పాలు మనం ఎట్లా అయితే విసర్జించేస్తామో, అదేవిధంగా దుర్యోధనుడి దగ్గర కూడా రాజ్యం అనేది విసర్జించదగినటువంటిది. దాన్ని ఎప్పటికీ కూడా మనం సత్యం అని చెప్పి భావించకూడదు. ఒక దొంగ దగ్గర నిజమనేటటువంటిది ఉంటే అది ఎంత అనుచితంగా ఉంటూ ఉంటుందో, దుర్యోధనుడి దగ్గర రాజ్యం ఉండడం కూడా అంతే అనుచితంగా ఉంటుంది. కావున ఒక పాలన తీసుకువెళ్ళి మనం ఎలా అయితే తోలు సంచిలో పొయ్యలేమో, దుర్యోధనుడి దగ్గర కూడా రాజ్యాన్ని ఎప్పటికీ ఉంచకూడదు. ఉంచితే చాలా ప్రమాదాలు వస్తాయి. అటువంటిది
ఇప్పుడు ఇంతటి సామ్రాజ్యము కూడా తన కింద ఉన్నది, తను అనుభవిస్తూ ఉన్నాడు, పైగా తను నాయకుడు కాబోతూ ఉన్నాడు. ఇది ఇంకా ప్రమాదం, చాలా దోషావహం కూడా అని చెప్పి మహానుభావ ఇక మొదటి నుంచి కూడా లోకంలో ఒక సామెత ఉంటూ ఉండేది. కొన్ని మాటలు లోకంలో చెప్తూ ఉంటారు. ఏమిటంటే అపిచయితా స్త్రియో బాలా స్వాధ్యాయం అధికుర్వతే. ఇప్పుడు ఒక నియమబద్ధమైనటువంటి జీవనంలో కొనసాగుతూ చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో ఉదయాన్నే 4 3 లేచి చలిలో కూర్చుని బయట ఒంటి మీద ఉత్తరీయం కూడా లేకుండా ఏదో 3 పోగులు పెట్టుకుని అలాగే మంచు మొత్తం కురుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం నిద్రమత్తు మొదలైనవి లేకుండా చన్నీళ్లు తీసుకుని అప్పటికప్పుడు స్నానం చేసి వచ్చి కూర్చుని బయట ఓ చెట్టు కిందో ఓ గుట్ట కిందో అక్కడ మొదలుపెట్టి వేదాధ్యయనం సూర్యోదయం అయ్యేంత వరకు చేసి సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చి మళ్ళీ కూర్చుని ఏ 9 దాకానో చదివి కొంత అల్పాహారం చేసి మళ్ళీ మొదలుపెట్టి మధ్యాహ్నం 1 గంట దాకా అలా గట్టిగా చెప్తూనే ఉండి మధ్యలో గురువుగారు కాసేపు పాఠం చెప్తానంటే చెప్పించుకుని మళ్ళీ దాన్ని వల్లవేస్తూ మళ్ళీ రాత్రి 11 దాకా ఇదే విధంగా అధ్యయనం కొనసాగించి అలా వేదాన్ని నేర్చుకుని కొన్ని సంవత్సరముల పాటు 8, 10, 15 అలాగే కృషి చేస్తూ ఉంటే చిట్ట చివరికి అతనికి వేదం అనేటటువంటిది అబ్బుతూ ఉంటుంది. ఒక స్వరం పడుతుంది, ఉచ్చారణలో దోషాలు రావు. చాలా జాగ్రత్తగా పులి పిల్ల తన యొక్క శరీరానికి ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా తల్లి నోట కరుచుకున్నప్పటికీ కూడా ఎలా అయితే క్షేమంగా ఆనందంగా తల్లితో పాటు ప్రయాణం చేస్తుందో ఆ పులి దాన్ని పట్టుకునేటప్పుడు అవే పళ్ళని మనల్ని పట్టుకున్న అవే పళ్ళు, పిల్లని పట్టుకున్న అవే పళ్ళు అయినా సరే ఎంత జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటుందో అటువంటి విధంగా ఒత్తులు పొల్లులు మొదలైనటువంటి వాటిని అంత జాగ్రత్తగా నోటితో పలుకుతూ ఒక్కొక్క అక్షరాన్ని కూడా ఎక్కడా కూడా చిన్న తేడా లేకుండా చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి ఏ అక్షరం ఏ విధంగా పలకాలో నేర్చుకుని జీవితాన్ని మొత్తాన్ని కూడా దానికి ధారపోస్తే వాడికి ఒక 20 ఏళ్ళో 25 ఏళ్ళో వచ్చేటప్పటికీ ఒక పండితుడు వేదాధ్యయనం చేసినటువంటి వాడు అని లోకంలో పేరు వస్తుంది. ఆ పేరు రావడానికి అలాగే అధ్యయనం మొత్తం చేయడానికి మధ్యలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఎంతో శ్రమ, జీవితంలో ఇంకేదీ లేకుండా కనీసం న్యూస్ పేపర్ కూడా చదవడానికి అవకాశం లేనటువంటి అవస్థలో ఉండి అదే పుస్తకాన్ని పట్టుకుని చదువుతూ ఉంటే అప్పుడు 82 పన్నాల వేద గ్రంథమంతా కూడా పుస్తకం నుంచి మస్తకానికి చేరుతుంది. ఇక ఆ పైన పుస్తకంతో పని లేదు. ఎప్పుడు ఏది ఎలా చెప్పాలి అనంటే అలా దాన్ని ఉచ్చరించేటటువంటి యోగ్యత కలుగుతుంది. ఎంతో శక్తి సామర్థ్యాలు కూడా కలుగుతాయి. అటువంటి విధంగా అధ్యయనం చేసినటువంటి వాడు ఒకవేళ ఏ మంత్రమైతే చెప్తాడో అటువంటి మంత్రానికి ఉండేటటువంటి ప్రభావం వేరు, ఆ మంత్రం వల్ల కలిగేటటువంటి వైబ్రేషన్ వేరు, తద్వారా వచ్చేటటువంటి ప్రయోజనం వేరు. అది అతను లోకంలో వినియోగించడం మొదలుపెట్టినప్పుడు మనం ఏ కోరికతో అయితే ఓ యజ్ఞమో యాగమో హోమమో పూజో జపమో చేసుకుంటున్నామో దాని యొక్క ఫలితాన్ని సక్రమంగా మనం పొందడం అనేటటువంటిది కూడా సిద్ధిస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా మన యొక్క మానవ జీవనంలో ఇన్ని సంవత్సరముల పాటు ఇలా జరుగుతూ వస్తూ ఉన్నటువంటిది. భీమసేనుడు అంటున్నాడు, ఇలా ఒక నియమబద్ధమైనటువంటి జీవితంలో అధ్యయనం చేసి ఒక వ్యక్తి ఒక అక్షరాన్ని పలికితే, ఒక స్వరాన్ని చెప్తే, లేక ఒక మంత్రాన్ని పఠిస్తే దానికి ఉండేటటువంటి విలువ వేరన్నగారు. అదేవిధంగా
ఒక చిన్న పిల్లవాడు, వాడు గురువు దగ్గర సంత చెప్పించుకోలేదు, పాఠం చెప్పించుకోలే, వల్ల చెప్పలేదు, యథేష్టంగా ఎవరో చెప్తూ ఉంటే విన్నాడు, ఏదో చెప్తూ ఉన్నాడు. అతనికి ఈ స్వరం పడుతుందా? ఈ ఉచ్చారణ శక్తి అతనిలో కలుగుతూ ఉంటుందా? అలాగే ఒక స్త్రీ తను ఈ నియమాల్ని చూడక తెలియక ఎక్కడో వినో లేక ఎవరో చెప్తూ ఉంటేనో విని రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని ఉన్నటువంటి దాన్ని తను చెప్పడం ప్రయత్నం చేస్తే స్వరం ఈ విధంగా కలుగుతుందా? ఆ అక్షరం, ఒక్కొక్క అక్షరం కూడా ఎక్కడ దించాలి, ఎక్కడ పెంచాలి అనేటటువంటివి తెలుస్తాయా? అప్పుడు స్వరం ఎలా అయితే చెడిపోతోంది అని చెప్పి లోకంలో అంటూ ఉంటారో, బాలాహ స్వాధ్యాయం అధికుర్వతే, ఎలా అయితే దోషం ఖచ్చితంగా ఉంటుంది, ఎంత సుశిక్షితులైనటువంటి వాళ్ళు చేస్తామన్నా సరే అది జరిగేటటువంటి పని కాదు అని లోకంలో ఏదైతే పేరు ఉన్నదో అదే విధంగా ఇగో ఈ దుర్యోధనుడి దగ్గర రాజ్యం ఉన్నట్లయితే తప్పక అది చెడిపోతుంది. ఇన్నేళ్ల పాటు కృషి చేసినటువంటి వ్యక్తి ఎంత లక్షణంగా వేదాన్ని చెప్తాడో అటువంటి వాడివి నువ్వు. రాజ్యాన్ని ఎలా పాలించాలి, ఏ ధర్మాన్ని అనుసరించాలి, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచించి చేసేటటువంటి వాడివి. ఇక ఏదో విన్నాను, టేప్ రికార్డర్లో వినిపించేసింది, లేక గుడి ముందు పెట్టేటువంటి మైక్లోంచి రోజు వినిపిస్తూనే ఉన్నది కాబట్టి నాకు కూడా వచ్చేసింది అని చెప్పి అలా వినికిడి మీద నేను మంత్రం చెప్పేస్తాను అని చెప్పేసేటటువంటి వాళ్ళు ఎన్ని దోషాలతో చెప్తారో, వాళ్ళు ఎంత మంచి అభిప్రాయంతో ఆ మంత్రాన్ని పఠిద్దామని అనుకున్నా చివరికి మంత్రం జోలికి వెళ్ళడం వల్ల, దాన్ని తప్పుగా పలకడం వల్ల ఆ అక్షర దోషాలు స్వరదోషాలని పట్టించుకోక ఏదో విధంగా చెప్పాలనేటటువంటి తాపత్రయంతో మంత్రాన్ని చెప్పడం వల్ల ఆ మంత్రం వ్యతిరేకమైన ఫలితాన్ని కలిగించి మంచి జరగాల్సిన చోట చెడు ఎలా అయితే జరుగుతుందో ఆ స్థితిలో ఉన్నాడు దుర్యోధనుడు. ఎంత మంచి చేద్దామనుకున్నా అక్కడ ఎప్పటికైనా సరే అన్యాయం జరిగి తీరుతుంది. అతను రాజ్యాన్ని క్షేమంగా పరిపాలించడం, సరిగ్గా చూసుకోవడం ఇవేవి జరిగే విషయాలు కాదు. అప్పటికీ కూడా ఏది ఈ పక్కన కర్ణుడు, ఆ పక్కన ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ కూడా తన యొక్క అహంకారాన్ని అప్పుడప్పుడు ఆపుదామని ప్రయత్నం చేసినా భీష్మాచార్యుల వారు, కృపాచార్యుల వారు, విదురుల వారు ఇంతమంది ఉన్నా వాడి దగ్గర రాజ్యం ఉంటే చెడిపోతుంది. దీంట్లో తిరుగులేదు. నీకు వీళ్ళెవరో అవసరం లేదు, నువ్వు ఒక్కడివే, నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలిస్తే చాలు, ధర్మమయంగా ఉంటుంది. ఇది మీ ఇద్దరిలో ఉన్నటువంటి తేడా. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాల్సిందే. అయోగ్యుడి దగ్గర ఉంటే ఏం ఉపయోగం అన్నగారు, బయలుదేరదాం పదండి అని చెప్పి ఇమామవస్థాంచగతే సహాస్మాభిర్హి అరిందమ హంతనష్టాస్మ సర్వే వై భవతోపద్రవే సతి సభవాన్ రథమాస్థాయ సర్వోపకరణాన్వితం త్వరమాణోభినిర్యాతు విప్రేభ్యోర్థ విభావకః వాచయిత్వా ద్విజశ్రేష్ఠాన్ అద్యైవ గజచాహ్వయం అస్త్రవిద్భిః పరివృతః భ్రాతృభిః దృఢధన్విభిః ఆశీవిషసమైర్వీరైః మరుద్భిరివ వృత్రః అమిత్రాంస్తేజసా మృత్యునన్ అసురానివ వృత్రః శ్రియమాదత్స్వ కౌంతేయ ధార్తరాష్ట్రాన్ మహాబల. శత్రుదమన, ఇక మా అందరితో పాటుగా నీవు కూడా మాతో పాటు ఇదే స్థానంలో ఉన్నావు, ఇదే స్థితిలో ఉన్నావు. ఈ అరణ్యంలో మేము పడుతున్న కష్టాలే నువ్వు పడుతూ ఉన్నావు. ఇది నువ్వు గమనించాలి. అయినప్పటికీ కూడా నీ మూలంగా మేమంతా కూడా నష్టపోతూ ఉన్నాము. నువ్వు మాతో ఈ సమస్య పడుతూ ఉన్నప్పటికీ నువ్వు దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నావు, మేమందరమేమో చాలా మనస్సులో బాధ పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉన్నాం. కావున ఇక్కడ ఇలా కూర్చుని ఈ 12 సంవత్సరముల అత్యంత ముఖ్యమైనటువంటి కాలాన్ని అడవులు పాలు చెయ్యమాక. ఇక్కడ కూర్చుని మనం ధర్మం సాధిద్దాం అని అనమాక. బయలుదేరి వెళ్ళవలసిందే. మహానుభావ,
విప్రులందరికీ కూడా మహానుభావులకి ధనాన్ని దానంగా ఇవ్వడానికి, అలాగే నీకు అస్త్రశస్త్రాది సామగ్రి అంతా కూడా కావాలి కాబట్టి దానికోసం అని చెప్పి రథమెక్కి శీఘ్రంగా బయలుదేరి యుద్ధానికి వెళ్ళు, మేమంతరం కూడా నీ వెనకాల బయలుదేరి వస్తాం. వాచయిత్వా ద్విజశ్రేష్ఠాన్, మహానుభావులైనటువంటి పండితోత్తములందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా నువ్వు యుద్ధానికి బయలుదేరుతాను అనంటే శుశ్రుషాణో వృషభోన యుద్మో ఘన ఘన క్షోభణశ్చరుషణీనాం అంటూ అద్భుతమైనటువంటి స్వస్తివాక్యాలు పలుకుతారు. వాటన్నిటినీ కూడా నువ్వు ఆశీర్వచనాలుగా పొందు. అదేవిధంగా ఇక పాములతో సమానమైనటువంటి భయంకరమైన వీరులని దేవతలతో కలిసి ఇంద్రుడు శత్రువులపైనటువంటి అసురుల మీద ఎలా అయితే ఆక్రమణ చేశాడో అదేవిధంగా నీవు కూడా అస్త్రవేత్తలు, పైగా ఎంతో గొప్పదైనటువంటి విలువిద్యని నేర్చుకున్నటువంటి వారు, ఎలా బాణప్రయోగం చెయ్యాలి అని చెప్పి చక్కగా తెలుసుకున్నటువంటి వారు అయిన నీ తమ్ముళ్ళమైన మాతో కలిసి ఇక యుద్ధానికి బయలుదేరి వెళ్ళు. ఈరోజు స్వస్తివాచనాలు పలికించుకోవడం, దేవతలు ఎలా అయితే చాలా గొప్పదైనటువంటి శక్తితోటి రాక్షసుల మీద యుద్ధం చేశారో అదేవిధంగా యుద్ధం చేయడానికి నీ తమ్ముళ్ళమైన మాతో కలిసి హస్తినాపురానికి బయలుదేరడం, ఈ రెండూ ముఖ్యమైనటువంటి పనులు. ఇక ఏ ధర్మము, ఏ విషయము, ఏ ఆలోచన వద్దు, అన్నిటినీ వదిలిపెట్టు. తర్వాత ఏం చెయ్యాలో కూడా నేను చెప్పేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనందరం సిద్ధమవుదాం అని చెప్పి నహి గాండీవ ముక్తానాం శరాణాం గార్ధ్రమాససాం స్పర్శమాశీ విషాభానాం మర్త్యః కశ్చన సంసహేత్ న సవీరో న మాతంగః న చ సోశ్వోస్తి భారత యః సహేత గదావేగం మమ క్రుద్ధస్య సంయుగే. ఇక అన్నగారి గురించి తన గురించి చెప్తూ ఉన్నాడు. అన్నగారితో తన గురించి అర్జునుడి గురించి, ముందుగా అర్జునుడి గురించి చెప్తూ, మహానుభావ, అర్జునుడి యొక్క గాంధీవం నుంచి వచ్చినటువంటి ఏవైతే గ్రద్దరెక్కలుగా చివర్లో ఉండి మొదట చక్కగా చాలా సూక్ష్మంగా సూది మొన ఎలా అయితే చాలా తీక్షణంగా ఉంటుందో అటువంటి తీక్షణమైనటువంటి అగ్రభాగాలు కలిగి ఉన్న బాణాలని ఈ అర్జునుడు వేస్తూ ఉంటే, ఆ బాణాలు అలా బయలుదేరి వస్తూ ఉంటే అటువంటి బాణాలనేటటువంటి పాముల తాకిడికి అడ్డు నిలబడి వాటిని ఓర్చుకుని జీవించేటటువంటి మనిషి ఎవరైనా ఉన్నాడా? వాటిని ఎవరన్నా అర్జునుడు వేసిన బాణాన్ని తట్టుకుని నిలవబడేటటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడా? సరే, ఇక రెండవది నసవీరో నమాతంగ, ఒక వీరుడు కానీ లేక ఒక ఏనుగు కానీ, నచ సోశ్వోస్తి భారత, ఒక గుర్రం కానీ, ఏదైనా సరే క్రుద్ధస్య మమ గదావేగం యహ సహేత, ఎవరయ్యా యుద్ధంలో క్రుద్ధుణ్ణై నా గదని అటు ఇటు తిప్పుతూ ఉంటే దానికి ఎదురుగా నిలబడి వీళ్ళల్లో ఎవరు ఉండగలరు, ఎవరు సహించగలరు, నా యొక్క ఉగ్రత్వాన్ని ఎవరైతే తట్టుకోగలరు? ఎవరి వల్ల కాదు, ఎవ్వరూ లేరు. శత్రుపక్షీయుల్లో ఎన్ని గజ బలములు ఉన్నప్పటికీ కూడా తట్టుకోలేరు, ఎన్ని అశ్వబలాలు ఉన్నప్పటికీ కూడా తట్టుకోలేరు. మహానుభావులు ఉండవచ్చుగాక భీముడి యొక్క గదా బలం ముందర వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని వారు పోతూ ఉంటారు. కావునే నువ్వు ఆ సంశయం కూడా పెట్టుకోకుండా యుద్ధానికి బయలుదేరు అని చెప్పి సృంజయై సహ కైకేయీ వృష్ణీనాం వృషభేణ చ కథం స్విదే యుధి కౌంతేయ నరాజ్యం ప్రాప్నుయామహే శత్రుహస్తగతాం రాజన్ కథం స్విన్నాహరేర్మహీం ఇహ యత్నముపాహృత్య బలేన మహతాన్వితః. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి భీమవాక్యే 33ోऽధ్యాయః. మహానుభావ,
సృంజయ వీరులు అంటే వీళ్ళు పాంచాల దేశస్థులు ఆ సృంజయ వీరులతో కానీ లేక కైకేయ వీరులతో కానీ ఇక శ్రీకృష్ణుడితో కానీ కలిసి సామ్రాజ్యాన్ని మనం పొందాలనుకుంటూ ఉన్నప్పుడు యుద్ధంలో మనల్ని అడ్డుకునేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకు పొందలేము? కథం స్విత్, అక్కడ స్విత్ అని చెప్పి మాట్లాడాడు. అంటే తల ఊపుతూ అడుగుతున్నాడు ధర్మరాజుతోటి. భీముడు మాట్లాడుతూ ఎందుకు పొందలేమయ్యా? అదేమన్నా అసంభవమైన విషయమా? ఏమవుతుంది అని తల ఊపుతూ మాట్లాడుతూ ఆ పైన అంటున్నాడు, శత్రుహస్తగతాం రాజన్, నువ్వు పెద్ద సేనాబలంతో నీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా ఆరంభించి బయలుదేరి వెళ్ళి అక్కడ వాళ్ళతో యుద్ధం చేసినట్లయితే మన దగ్గర నుంచి ఎవరైతే దొంగతనంగా లాక్కున్నటువంటి రాజ్యం ఉన్నదో, ఎవరైతే లాక్కున్నారో ఆ రాజ్యాన్ని తిరిగి మళ్ళీ మనం చక్కగా పొందవచ్చు, మన యొక్క వైభోగాన్ని మనం మళ్ళీ అనుభవించవచ్చు. ఈ విషయంలో ఎటువంటి ఆలోచనని పెట్టుకోక, వేరొక మార్గం లేక ద్వైధీ భావన అని ఇలా చేద్దామా అలా చేద్దామా, అది బాగుంటుంది ఇది బాగుంటుంది, ఇటువంటివేవీ వద్దు. నువ్వు తత్క్షణం యుద్ధానికి సిద్ధుడు అవ్వాలి, మనందరం వెళ్ళి వాళ్ళందరినీ చంపేయాలి, రాజ్యాన్ని తీసుకొచ్చేయాలి అంటూ ఎంతో ముందర ఉపోద్ఘాతాన్ని ఏర్పరచుకుని ఒక్కొక్క ఇటుక మీద చక్కగా నిర్మాణం చేసినట్లు తన యొక్క మాటలన్నింటినీ కూడా పేర్చుకుంటూ వచ్చి చివరికి యుద్ధం చేయడానికి నువ్వు బయలుదేరు, మేమంతా సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు కైకేయ వీరులు, అటేమో పాంచాల దేశస్థులు, ఇటేమో శ్రీకృష్ణ పరమాత్మ, వీళ్ళందరూ యుద్ధానికి వచ్చేస్తారు, మనతో పాటు వెళ్ళి వాళ్ళని ఓడగొట్టేద్దాం అని చెప్పి ఇప్పుడు చేయాల్సిందేమిటి, నిర్ణయించుకోవలసిందేమిటి, వెంటనే చేయవలసిందేమిటి, దానికి కావలసిన పనులేమిటి, చేస్తూ ఉన్నప్పుడు వచ్చే ఇబ్బందులేమిటి, వాటిని దాటడం ఎట్లా, అలా చేసిన తర్వాత ఈ చేసినందువల్ల వచ్చేటటువంటి పాపం ఎత్కించుతుంటే దాన్ని పోగొట్టుకోవడం ఎట్లా, వచ్చిన తర్వాత రాజ్యాన్ని ఎలా అనుభవించాలి, అనుభవించేటప్పుడు రాజ్యంలో ఏ భావనతో ఉండాలి, మొత్తం రాజ్యం పొందిన తర్వాత చివరికి మనం చేయవలసినటువంటి పనేమిటి, దానివల్ల లోకానికి కలిగేటటువంటి ఉపయోగం ఏమిటి, చివరికి ఇదంతా జరిగి రాజ్యాన్ని పొందితే నువ్వు చేయడాన్ని ఏమంటారు, ఆ రాజ్య పరిపాలన చేయడం వల్ల నీకు వచ్చేటటువంటి ఖ్యాతి ఏమిటి, నీ ధర్మం ఎంత చక్కగా నిలబడుతుంది అంటూ ఈ మాటలన్నిటినీ కూడా కలబోసి చాలా వివరంగా అన్నగారితో చాలా దీర్ఘంగా భీమల వారు మాట్లాడారు. కానీ చాలా తెలివిగలవాడు ధర్మరాజు. తేనె పూసిన కత్తి అని అంటూ ఉంటారే, అటువంటి వాడు ధర్మరాజు. ధర్మం విషయంలో ఎన్ని ప్రయోజనాలు చూపించినా, ఎన్ని ఆశలు కల్పించినా, అసలైన ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలిపెట్టి ప్రవర్తించడం అనేటటువంటిది అతను చెయ్యడు, చెయ్యలేదు, చెయ్యబోడు కూడా. అందువల్ల ఇప్పుడు ఇన్ని మాటలు, ఇన్ని ధర్మశాస్త్రాలతోటి, ఇన్ని వాక్యాలతోటి భీమసేనుల వారు చెప్పినప్పటికీ కూడా పైన తన అభిప్రాయాన్ని భీమసేనుల వారికి ఉపదేశిస్తూ ఇంకొక మాట భీముడితో అనబోతూ ఉన్నాడు. భీముడికి కూడా గుచ్చుకునేటటువంటి మాట, చాలా అత్యద్భుతంగా, చాలా శాంతంగా, చిన్నవాడైనటువంటి వాడు తన మీద అన్ని రకాలైనటువంటి మాటల్ని ప్రయోగించి తన మనస్సుని కష్టపెట్టినప్పటికీ కూడా ఏమాత్రం సహనం కోల్పోక చాలా గభీరంగా, చాలా ఉద్వేగంగా ధర్మరాజు మాట్లాడుతూ ఉన్నాడు. భీమసేనుల వారు తల పంకించి చూస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడతాడా అన్నగారు అని. ద్రౌపదీదేవికి కూడా ఉత్సాహం ఎక్కువైంది. ఏ నిర్ణయం తీసుకుంటాడా ఇన్ని మాటలు విన్న తర్వాత అని. ఆ పైన ఉన్నటువంటి అర్జున, నకుల, సహదేవులు యథాప్రకారం అన్నగారి ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేపటి రోజున ధర్మరాజు ఎట్లా ఆరంభిస్తాడో తన వాక్య పరంపరని చక్కగా మనం శ్రద్ధగా విందాం. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ కూడా చక్కగా మనం ఆచార్యముఖంగా పారాయణం చేసి ఇక్కడ చెప్పినటువంటి ధర్మాలని పునఃపునః స్మరించుకుంటూ, విశిష్టమైన అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని ధర్మాలు మనకు మళ్ళీ శాంతి పర్వలో అక్కడ కూడా కనిపిస్తాయి. అక్కడ సాక్షాత్తుగా
భీష్ముల వారు చాలా విషయాలు మాట్లాడతారు. అవన్నీ కూడా కొన్ని ఇక్కడ భీమసేనుల వారు మాట్లాడారు. ఈ అధ్యాయాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఈ అధ్యాయంలో చెప్పిన ధర్మాలు మన నిత్య జీవితంలో మనకి ఉపయోగపడేటటువంటివి చక్కగా మనల్ని ప్రేరేపించి ధర్మ మార్గంలో నడిపించారని అధ్యాయ పారాయణ జన్య ఫలాన్ని మొత్తాన్ని స్వామివారి పాదార విందముల దగ్గర సమర్పించుకుంటూ శ్రద్ధతో ఇప్పుడు పారాయణాన్ని ఆరంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా స్వామివారి యొక్క సన్నిధి యందు మనం అనేక మహాభారత అంతర్గత ధర్మాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 33వ అధ్యాయంలో 78వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. యదేనః కురుతే కించిత్ కురుతే కించిత్ రాజా భూమిమవాప్నువన్ సర్వం తన్నుదతే పశ్చాత్ యజ్ఞైర్విపులదక్షిణైః బ్రాహ్మణేభ్యో దదద్గ్రామాన్ గాశ్చ రాజన్ సహస్రశః ముచ్యతే సర్వపాపేభ్యః తమోభ్య ఇవ చంద్రమాః పౌరజానపదాః సర్వే ప్రాయశః కురునందన సవృద్ధబాలసహితాః శంసంతి త్వాం యుధిష్ఠిరా స్వధృతౌ క్షీరమాసక్తం బ్రహ్మవా వృషలే యథా సత్యం స్తేనే బలం నార్యాం రాజ్యం దుర్యోధనే తథా ఇతి లోకే నిర్వచనం పురశ్చరతి భారత అతిచైతాస్త్రియో బాలాః స్వాధ్యాయమధికుర్వతే ఇమామవస్థాం చ గతే సహస్మాభిరరిందమా హంత నష్టాస్మ సర్వే వై భవతోపద్రవే సతి సభవాన్ రథమాస్థాయ సర్వోపకరణాన్వితం త్వరమాణోభినిర్యాతు విప్రేభ్యోऽర్థ విభావకః వాచయిత్వా ద్విజశ్రేష్ఠాన్ అద్యైవ గజసాహ్వయం అస్త్రవిద్భిః పరివృతః భ్రాతృభిర్దృఢధన్విభిః ఆశీవిషసమైర్వీరైః మరుద్భిరివ వృత్రః అమిత్రాంస్తేజసామృదన్ నసురానివ వృత్రః సృజమాదత్స్వ కౌంతేయ భార్తరాష్ట్రాన్ మహాబల నహి గాండీవ ముక్తానాం శరాణాం గార్ధ్రవాససాం స్పర్శమాసీ విషాభానాం మర్త్యః కశ్చన సంసహేత్ న స వీరో న మాతంగః న చ సోऽశ్వోऽస్తి భారత యస్స హేతగదా వేగం మమ క్రుద్ధస్య సంయుగే సృంజయైః సహ కైకేయైః వృష్ణీనాం వృషభేణ చ కథం స్విద్యుధి
కౌంతేయ కథం స్విద్యుధి కౌంతేయ నరాజ్యం ప్రాప్నుయామహే రాజ్యం ప్రాప్నుయామహే శత్రుహస్తగతాం వ్రాజన్ శత్రుహస్తగతాం రాజన్ కథం స్విన్నాహరేర్మహీం కథం స్విన్నాహరేర్మహీ ఇహ యత్నముపాహృత్య ఇహ యత్నముపాహృత్య బలేన మహతాన్వితః బలేన మహతాన్వితః ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి అర్జునాభిగమన పర్వణి భీమవాక్యే భీమవాక్యే త్రయస్త్రింశోऽధ్యాయः త్రయస్త్రింశోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని ఇప్పుడు మనందరం పరమ భక్తితో ఆచరించుకుని సప్తాచలాధీశ్వరుని అనుగ్రహాన్ని పొందుదాం. జయ గోవింద హరే ముకుంద సద్గుణనిదే సంపూర్ణ సత్సన్నిదే జయ గోవింద సుభక్త సుందర నిధే మాంగళ్యాం మంత్రాంబుధే జయ గోవింద హరే పరాత్పర కృపమందార గోపద్దుతే జయ గోవింద హరే రమాపతి రసమతే వందే పదశ్రీ గతే ఏ శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నాదన గోవింద గోవింద హరి గోవింద గోకుల నాదన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద భౌత్ర కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దర్జ జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథర
రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలధలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చాంగ గదాధర గోవింద విరదాధిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత గోవింద పారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసుల వాడ గోవింద వసుదేవ తనయ గోవింద కల్వ పద్దాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీపం రూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాచి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద
ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని స్వామి ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.